ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో జగన్ చిట్టిప్రోలు గారు యుఎస్ఏ నుండి జాయిన్ అయ్యారు. జగన్ గారితో ఒక టీచర్ నుండి బిలియనేర్ వరకు అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. జగన్ గారు, నేను నాకు తోచిన పదాలు కొన్ని చెప్తాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు మైండ్ లో వస్తే అది షేర్ చేయండి, ఎక్కువ ఆలోచించకుండా. జస్ట్ Definitely. ఏది ఏది తోస్తే అది చెప్పండి, ఓకేనా? సో ఫస్ట్ పదం వచ్చేసి లవ్, ప్రేమ. Wife, నెక్స్ట్ సక్సెస్. success, C2S, committed to success. నెక్స్ట్ ఫుడ్. Food, seafood. సాంగ్, పాడొచ్చు. Songs, like SP Balasubramanian songs. ఓకే. నెక్స్ట్ కళ, డ్రీమ్. Dream, I want to turn my India Agritech into a unicorn. సూపర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. మన Thank you very much. టెక్నాలజీ. Technology, always change, keep changes every 5 years. నెక్స్ట్ బుక్, పుస్తకం. Book and self-learning, learning all the time. Book is ఇన్స్పిరేషన్. like inspiration is Satya Nadella and Steve Jobs. నెక్స్ట్ సినిమా. Movie, yes, before movie Bahubali, before Bahubali, after Bahubali. నెక్స్ట్ లైఫ్, జీవితం. Jeevitam is a continuous learning for me and for everyone also. చివరిగా ఫ్యూచర్, భవిష్యత్తు. So the Bhavishyat, see, first of all, life is always like a continuous learning. At the same time, no end to retirement. So enjoy every day while working. సూపర్, ఫ్యాబులస్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ Thank you. పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ జగన్ అన్న. ఫస్ట్ నేను ఆడియన్స్ ని వెల్కమ్ చేస్తాను. సో హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, అంటే సక్సెస్ఫుల్ లీడర్స్, కోచెస్, అకాడమిషియన్స్, అన్సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనము కెరియర్ రిలేటెడ్, అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసము, ప్లస్ ఆంటర్ప్రినర్షిప్ రిలేటెడ్, లీడర్షిప్ సంబంధిత అంశాలను చర్చిస్తాము. అండ్ టీజీవీ అనేది ఇంగ్లీష్ లో మరియు హిందీలో కూడా ఉందండో. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి, హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా, ఎక్కడి నుంచి అయితే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో, చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ ఉంది, ఇంగ్లీష్ లో మరియు హిందీలో కూడా. సో ఈ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఒక పొడుపు కథ ఎప్పటిలాగానే చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ మొత్తం చూసే లోపు ఆన్సర్ చేయండి, ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే. లేదు ఆడియో ప్లాట్ఫామ్స్ లో వింటున్నట్టయితే మాత్రం మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. అండ్ క్వశ్చన్ వచ్చేసి, కోకా లేదు, సీత కాదు, రామచిలుక కానే కాదు, అదేమిటి? నేను రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. కోకా లేదు, సీత కాదు, రామచిలుక కానే కాదు, అదేమిటి? ఓకే, సో చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ జగన్ అన్న, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. మచ్ అవైటెడ్ ఎపిసోడ్. ఫైనల్లీ మనము ఈ రోజు ఇవాళ కలుసుకోవడం జరిగింది. అండ్ ఈ శుభ సందర్భంలో మా అన్నగారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మిస్టర్ ప్రవీణ్ సామల, ఫర్ కనెక్టింగ్ అస్ బోత్ మనకి. అండ్ అంతేకాకుండా మన బాబురావు సామల అండ్ బాంబే సీన్ అన్న, వీళ్ళ ద్వారా నేను నాపాకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం దుబాయ్ లో కలుసుకోవడం అదంతా కూడా జరిగింది. సో వాళ్ళకు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఎపిసోడ్ లో అందరి సమక్షంలో. సో జగన్ అన్న, హార్టీ వెల్కమ్. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా ఇవాళ ఈ కాన్వర్సేషన్. ఎందుకంటే మీరు ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి ఇవాళ యుఎస్ లో ఒక యూనికార్న్ సెటప్ చేసే స్థాయికి ఎదిగారు కదా. ఈ జర్నీ అనేది ఎంతో మంది యువతులకు ప్రేరణ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ ఎపిసోడ్ ఇవాళ చేయడం జరుగుతున్నది. సో మీ జర్నీ క్లుప్తంగా, అంటే మనం ఒక్కొక్క క్వశ్చన్ నేను అడుగుతుంటాను, దాంట్లో మీ జర్నీ అసలు ఎట్లాంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొన్నారు అవన్నీ ఇన్క్లూడ్ చేస్తూ చెప్పండి. సో దట్ అందరికి ఎలా అంటే, ఒక బిలియనేర్ అనగానే ఏదో తాతలు లేకపోతే తండ్రులు ఇచ్చిన ఆస్తి, లేకపోతే బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అన్న కాన్సెప్ట్ తో ఉంటుంది. బట్ మీరైతే సెల్ఫ్ మేడ్ ఆంటర్‌ప్రెన్యూర్. సో ఒక మంచి లైవ్ ఎగ్జాంపుల్ మాకు సంబంధించి మేమైతే చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. అలాగే ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు కూడా మీ సందేశం నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా పెద్ద పెద్ద కలలు కనాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అన్న, మనం స్టార్ట్ చేద్దాం కాన్వర్సేషన్. ఫస్ట్ ఏంటంటే, మీకు అసలు మీ ప్రేరణ అనేది ఎవరు? మీరు ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేసి మీరు ఒక లెగసీ అనేది క్రియేట్ చేస్తున్నారు. అసలు ఇంతలా
ప్రేరేపించిన సంఘటనలు గాని, ప్రేరేపించిన వ్యక్తి గాని ఏంటి అసలు? ఎందుకు ఆ కసి ఉంది మీకు? So first of all, thank you very much, Naveen, for setting up this ఈ పాడ్కాస్ట్ ని సెటప్ చేసినందుకు. సో మీరన్నట్టుగా నేను ఐ వాస్ బోర్న్ ఇన్ నేను పల్లెటూరులో పుట్టడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ నల్గొండ జిల్లాలో వల్లాల గ్రామంలో పుట్టడం జరిగింది. అయితే అప్పుడు ఆ రోజు అనుకోలేదు దట్ నేను అమెరికాలో ఉంటాను, అమెరికాలో జాబ్ చేస్తాను, అండ్ అట్ ద సేమ్ టైం ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ టుడే రన్నింగ్ 2 companies, one C2S Technologies in United States, the other company in India that's going to be a unicorn that you are calling it as a billionaire. Yes, it is going to be transforming into a unicorn very soon, and we are actually very making a rapid strides to get into that kind of a unicorn stage. అయితే ది 2 కంపెనీస్‌ని నేను చేస్తానైతే ముందైతే ఊహించలేదు. హుహు. కాకపోతే ద ఇన్‌స్పిరేషన్స్ హావ్ కమ్ ఈస్ దట్ వెరెవర్ ఐ యామ్ దేర్, ఐ యామ్ ట్రైయింగ్ టు లెర్న్. ప్రతి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ, ప్రతి ఛాలెంజెస్‌ని తీసుకొని, ఈ ఛాలెంజెస్ నేను చేయగలుగుతానా అని నేను ప్రతిదీ అనుకునేవాడిని. అందులో భాగంగా వెన్ ఐ వాస్ టాకింగ్ టు చాలా మందితో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ చూస్తూ, ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయగలుగుతామా? చేస్తే దీన్ని ఎలా చేయగలుగుతాము? బయట వాళ్ళు ఎలా చేయగలుగుతారు? మనం ఎలా చేయగలుగుతాము? అయితే మనకు రానిదేంటి? మనకు తెలిసిందేంటి? తెలవనిదేంటి? ఇవి చూసుకొని తెలియని దాని గురించి కూడా బ్యాకెళ్ళి ఇంటికెళ్ళి నేర్చుకోవడము అండ్ చదువుకోవడము అండ్ దాని గురించి మాట్లాడడం. ఇది బేసిక్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్. బట్ పర్సనల్‌గా వస్తే మాత్రం మా ఫాదర్ యాక్చువల్‌గా బిహైండ్ ద సీన్ నన్ను డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని మోటివేట్ చేయడం జరిగింది. హుహు. I would say my father indirectly motivated me to get into this stage. And because of the lifestyle where we have, హుహు. అండ్ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రభావాలే కావచ్చు, ప్రతి మనిషిలో నుంచి ఒక్కొక్క లెసన్స్ నేర్చుకొని నేను ముందుకెళ్ళడం జరిగింది. హుహు. అంటే మీ ఫాదర్ ఇండైరెక్ట్‌గా ప్రేరేపించారు, ఇన్‌స్పైర్ చేశారన్నారు గదా! దాని గురించి కొద్దిగా వివరించండి. అంటే చెప్పేవారా ఇలా మనము జీవితం మార్చేసుకోవాలి, మనం పెద్ద పెద్ద కలలు కనాలి అట్లాంటి ఏమైనా సందేశాలు ఇచ్చేవారా? లేకపోతే ఏంటి? In my opinion, see, I'm very fortunate to born under in my father as my అంటే చాలా అదృష్టంగా భావిస్తాను. మై ఫాదర్ నాకు అటువంటి ఫాదర్ దొరకడం అనేది. ఎందుకంటే అందరి ట్రెడిషనల్ fathers, పేరెంట్స్ ఆర్ ఆల్ దే ఎంకరేజ్ యూ టు స్టడీ. They encourage you to do great stuff. But apparently my childhood was not like that. So కొన్ని ఇన్సిడెంట్స్ అది తెలిసి కావచ్చు, తెలియక తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. బట్ ఓవరాల్‌గా వాట్ ఐవ్ లెర్న్డ్ ఫ్రమ్ మై డాడ్ ఈస్ దట్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ హి వాస్ డూయింగ్ ద ట్రెడిషనల్ వే, విచ్ వై కాంట్ ఐ డూ డిఫరెంట్‌లీ? హుహు. So he provoked me differently, think differently, so that way I can be able to solve much bigger problems. హుహు. So those are the different environment. For example, as an example that స్కూల్‌కి 9 to 5 స్కూల్‌కి వెళ్ళాలనేది ట్రెడిషనల్ ఫాదర్ ప్రతి స్టూడెంట్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. బట్ మై ఫాదర్ యూజ్డ్ టు ఫోర్స్ మీ టు డూ ద స్కూలింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ ద స్కూల్ యూ నీడ్ టు వర్క్. హుహు. So by which I've learned so many things that we can do multitasking out of that. హ్మ్. So at the same time, certain aspects of because he doesn't have a proper financial disciplines. So which kind of invoked me in me that why can't we build a financial discipline from the day one? Yeah. So if you see these kind of incidents, I'm just giving you one or two examples, but there are hundreds of these kind of events where I was able to think differently that why can't we do it right? హుహు. And that was a stepping stone for me to think completely different. And initially I was planning to become a teacher because my father wanted me to become a teacher. And నేను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రభావాలతోటి నేను అక్కడ జాబ్ దొరకడమే ఎక్కువ అన్న ఉద్దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది. నల్గొండ జిల్లాలో ఎస్పెషల్లీ అప్పట్లో ఎకనామిక్ కండిషన్స్ కూడా అంత స్ట్రాంగ్‌గా లేవు. హుహు. ఇప్పుడు నౌ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అండ్ సోషల్ లాట్స్ ఆఫ్ అవేర్‌నెస్, డిజిటల్ పెనెట్రేషన్ ఇస్ హ్యాపెనింగ్. సో ఇప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు దాదాపుగా 35 ఏళ్ల క్రితం ముచ్చట దాదాపుగా. అయితే అప్పుడు ఏంటంటే
government job is the only source of family income. So Hmm. that is where we wanted to become, our entire family wanted to become get into a government job, and the Hmm. easy source for us to get into job was through teacher jobs. So right after my graduation, I have done my Bachelor of Education, which my father was very very happy, and my sister also became a teacher at the same year. So that year, my father was a really pride. He took a lot of pride in himself, but apparently destiny has defined for me some things, and that is where I'm here today. Hmm. సూపర్ అన్న. మనం ఒక్కసారి మీ చైల్డ్‌హుడ్ గురించి మాట్లాడదాము. అంటే ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? అంటే మీరు ఏం చెప్పారంటే ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళడంతో పాటు ఈవినింగ్ మీరు వేరే చోట పని చేశారు గదా! అంటే ఆర్థిక పరిస్థితుల రీత్యా చేశారా? లేదంటే టైం వేస్ట్ చేయకూడదన్న ఉద్దేశ్యంతోని చేశారా? అంతే గాకుండా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఛాలెంజెస్ అనేది? అంటే kind of, see, if I look at it, if today I'm running two companies and యాహ్! also doing a family balance. So these techniques actually I consider myself as that these are the techniques that I've already learned through from my father. హ్మ్. It is not just going to school 9 to 5. So he created a platform or a environment where he forced certain situations where I need to go and work from morning 4 a.m. to 9:30 a.m. And again I have to catch up the work after 4:30 p.m. onwards to 9:30 p.m. onwards. So those incidents actually gave me an opportunity to think that life is not easy, హ్మ్. and we can do multiple things, and we should not waste the time, number one. And also some, as I discussed with you, that akkadi ante I don't know దాన్ని ఎలా చెప్పాలేమో గాని, బట్ ఓవరాల్ గా మాత్రం I definitely take the inspirations from my father. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మీరిప్పుడు ఫస్ట్ స్కూల్ టీచర్‌లా స్టార్ట్ అయ్యారు. తర్వాత లెక్చరర్ అయ్యారు. తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండ్ ఇప్పుడు ఒక సీఈఓ 2 కంపెనీలకి సీఈఓ లాగా ఉన్నారు కదా! సో, అవును. ఈ జర్నీలో కొనసాగించడానికి దారితీసిన కొన్ని కీలకమైన క్షణాలు లేదా అనుభవాలను మాతో పంచుకోండి. Yeah, definitely. So first of all, when I finished my graduation in Bachelor of Education in Warangal district in Jangam, right after my graduation of Bachelor of Education, I got an opportunity to study for a master's in Hyderabad. So while studying in Hyderabad, I have explored the opportunities in Hyderabad. That was my first time to see big metropolitan city in India, హుహు. and that is where I have exposed to see the new opportunities that are going to come there, not only in Hyderabad and outside of Hyderabad. And for that, only the medium is through learning new technologies, which I was not fully aware of it. And back of the mind that I have also had a financial responsibilities to solve in my family, హ్మ్. and that was a opportunity. I can definitely consider that was a great opportunity for me. That kind of pressure pushed me extra boundaries to do more, and that is where, rather, if I choose my path to become a teacher or a lecturer, I will make certain amount of money, but that will not solve my financial problems. But if I want to become something, I have to study something different. So that is where I pushed my boundaries to study more. Rather than just becoming just a lecturer, I have హ్మ్. chosen another path to become a software engineer. హ్మ్. And and here I wanted to give a credit back to my father, is that my father హ్మ్. has really cooperated with me, that when you are doing a job in government, especially government jobs, there is a limited salaries that you are always your life is always entitled to within that salary amount every month. హ్మ్. So in that scenario, he gave me some ideas saying that rather forcing on you becoming an employee, go for some bigger opportunities, and that is where I have identified myself. A software engineer is a platform, and for which నేను దాని గురించి కొత్తగా నేర్చుకోవడం జరిగింది, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి కొత్త కొత్త ఆపర్చునిటీ చూడడం జరిగింది. ఫైన్ మీరిప్పుడు 2014లో మీ ఓన్ కంపెనీ స్టార్ట్ చేశారు గదా! ఈ నిర్ణయం వెనుక ఉన్న చోదక శక్తి అంటే గైడింగ్ ఫోర్స్, డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటి? మరియు మీ ఆంత్రప్రెన్యూర్ జర్నీలోని ప్రారంభ దశ ఎట్లా ఉండింది?
Yeah, so actually, I started my career in United States in 2000. I was working in Dallas between 2000 to 2005. ఓకే. But I wanted to build my own company. Is a strong passion that has been seeded in Dallas. హుహు. సో అది చేయాలి అనంటే నాకు అక్కడ అప్పుడే 2005లో డాలస్‌లో జాబులు అన్నీ ఇండియాకి మూవ్ అవ్వడం అప్పుడే ఆఫ్ షోరింగ్ కాన్సెప్ట్ వాస్ దేర్ వెరీ రీసెంట్లీ అట్ దట్ టైమ్ ఇన్ 2004, 2005 time frame. And I had been given an opportunity to go back to India at 2005. So, but I have chosen the path to come to Seattle, which is a C2S. And Seattle వచ్చి నేను ఒక మైక్రోసాఫ్ట్‌కి పనిచేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ అదే ఇయర్‌లో C2Sని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హుహు. అయితే సో there was a strong desire to build a company because again here I wanted to give another message is that software engineer is also a kind of a limited salary, and we are not giving any opportunities to anyone else. But I kind of felt it that we need to give more opportunities to the people is what I've realized it. And then that is where I'm a strong desire that let me start my own business and rather working for someone else. హుహు. సో, ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? అంటే జనరల్‌గా ఆంత్రప్రెన్యూరల్ పాత్ అనేది ఒక రోజీ పాత్ కాదు. ఇనిషియల్‌గా మనకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మనం అనుకున్నది ఒకటి, తర్వాత అక్కడ దూకిన తర్వాత ఇంకొకటి. అట్లా మీకు ఎలాంటి ప్రెషర్స్ కానీ, ఛాలెంజెస్ ఉంటే ఎలా ఫేస్ చేశారు వాటిని? ఎలా అధిగమించారనేది చెప్పండి. హ్మ్. Yeah, so first of all నేను ఇక్కడ I wanted to talk to you about two things. So ఇక్కడ ఏందంటే 2 విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి, హ్మ్. when you say that if anybody wants to establish a business, there is a huge opportunity for everybody in United States or anywhere. But the point here I wanted to discuss with you is that మన బిజినెస్ లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ what we are going to be looking at is that what is the value that you are going to be giving to your customer హ్మ్. or హుహు. to the employees. ఓకే. So at the core, I have decided that this is a value that I wanted to give. Nobody is able to give. హుహు. So that is where the first value that I have defined, and I have enticed every individual, whether it be an employee, whether a customer. So I made sure that the value is always is going to be continuously delivered in a high quality is what I have decided. నెంబర్ 2 ఏందంటే, ఒకసారి వాల్యూ డిఫైన్ చేసుకున్న తర్వాత, దానికి కావాల్సినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాల్సొస్తది. ఎస్పెషల్లీ హ్మ్. క్యాపిటల్ అమౌంటే గావచ్చు, లేకపోతే ఎంప్లాయీ సాలరీసే గావచ్చు. ఏదైనా ఎనీ ఫార్మాట్ యూ నీడ్ టు హ్యావ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ సాలరీస్ టు బి పేడ్ అహెడ్. బికాస్ ఈ కన్సల్టింగ్ బిజినెస్‌లో ఫస్ట్ యూ విల్ నాట్ గెట్ ద పేమెంట్స్ ఫస్ట్ ఫ్రమ్ ద కస్టమర్. ఫస్ట్ యూ నీడ్ టు డెలివర్ ద వాల్యూ ఫస్ట్, అండ్ దెన్ దే విల్ పే యూ బ్యాక్. But by then the employees are not going to be waiting for you. So you need to pay a salary ahead before you get a payment from a customer. So there was a big challenge initially to solve this kind of a cash flow issues, like employee payroll issues, cash flow issues. So that is where I have leveraged certain platforms and third party platforms. So there were several nightmares during that time of employee payrolls. బట్ చాలా అంటే ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ అనిపించింది నాకు. కానీ ఆ టైంలో ఐ హావ్ కా ఐ హావ్ క్రియేటెడ్ ఇన్నోవేటివ్ మోడల్స్ టు హుహు. bypass or surpass those kind of issues. So one side I was focusing on value creation, one side I was able to manage the operations by living my own means and solving those problems. Naveen. ఓకే. అన్న ఇంకొకటి మీరు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశారు కదా! హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ యూనివర్సిటీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అది. అంటే Ah, నేను కూడా యూఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ విజిట్ చేసిన. ఇంకొకటి నేను విన్నదేంటంటే కొంతమంది సౌత్ ఈస్ట్ ఏషియన్స్ ఎస్పెషల్లీ ఆ యూనివర్సిటీకెళ్ళి జస్ట్ ఆ మట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు. అంటే ఇది నేనెందుకు చెప్తున్నానంటే అంత పెద్దగా, అంత ప్రతిష్టాత్మకంగా అందరూ చూస్తారు ఆ యూనివర్సిటీ గురించి. తెలియని వాళ్ళ కోసం ఈ ప్రస్తావన నేను తీసుకొచ్చాను. సో, మీరు ఈ హార్వర్డ్‌లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చదివిన తర్వాత ఈ అనుభవం మీ వ్యాపారం పట్ల మీ దృష్టిని మరియు విధానాన్ని మరింత రూపొందించింది కదా!
సో మీరు మీ కంపెనీకి ఏ పాఠాలు తిరిగి తీసుకొచ్చారు? అంటే దానివల్ల మీ పర్సెప్షన్ బిజినెస్ అనేది ఎలా చేయాలి అనేది మారిందా? ఏమేమి నేర్చుకున్నారు? దాన్ని ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు? Yeah. So first of all, the one I have done a program in Harvard Business School, which is the alumni program, హుహు. which is equivalent to executive MBA, which is a 1 year long హ్మ్. immersion program in Harvard Business School. And so this program that I've done after I finished almost like 20 years of my experience. So this program is only exclusively defined people like me, and హ్మ్. who finished their career in mid career and they wanted to excel their career to next level. So this I've joined before COVID, and but unfortunately the program has finished after the COVID. So that is, it took that long to finish this program. But that being said, that the program wala advantage is first of all, the message of HBS, which is a Harvard Business School, is that their tagline, rather saying the message, is that they teach leaders make who make a difference in the world. So that's a tagline of this organization, and so there is profound experience that I've gained from this program. So let me give you a couple of examples. Is that first of all, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడే వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, సిన్స్ వైల్ ఐ వాస్ బిల్డింగ్ C2S నేను ఇక్కడ C2S టెక్నాలజీస్ బిల్డ్ చేయడం జరిగింది. ఫాలోడ్ బై దట్ ఒక అగ్రిటెక్ ప్లాట్ఫామ్ యూజింగ్ డేటా కంపెనీ కాల్డ్ నావిస్ అనలిటిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ అగ్రిటెక్ ప్లాట్ఫామ్స్ నేను ఇక్కడ కాలిఫోర్నియాలో అండ్ ఈస్టర్న్ వాషింగ్టన్ స్టేట్‌లో చేసినప్పుడు, ఇక్కడ ఫార్మర్స్ లార్జ్ ఏకరేజ్ ఫార్మర్స్, ద యావరేజ్ ఏకరేజ్ ఫార్మర్స్ ఆర్ 500 ఏకర్స్ నుంచి 1000 ఏకర్స్ వాళ్ళ అటువంటి లార్జ్ స్కోప్ ఉన్నటువంటి ఫార్మింగ్ కస్టమర్స్‌కి మనము టెక్నాలజీ సొల్యూషన్స్ బిల్డ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ టెక్నాలజీలో ముఖ్యంగా ఏందంటే, ఒక సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్ ఒకటి, రెండోది హార్డ్‌వేర్ ప్లాట్‌ఫార్మ్స్ విచ్ ఇంక్లూడ్స్ మన టెలిమెట్రీసే కావచ్చు, డ్రోన్ డేటా కావచ్చు, ఇంకా వేరే ఎక్స్‌టర్నల్ డేటా కావచ్చు. వీటిని అన్నిటిని మనము ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్స్ తీసుకొచ్చి మనకు ఫార్మర్‌కి ఇచ్చినటువంటి అనలిటిక్స్ గాని, వాల్యూ ఇవ్వడం గాని జరిగింది. అంటే ఎట్ ద ఎండ్ యూజింగ్ దిస్ టెక్నాలజీ స్టాక్ అండ్ సాఫ్ట్‌వేర్ స్టాక్, హ్మ్. farmers are able to get the value in the form of increasing their profitability, number one. Number two is that increasing the crop longevity using the subject matter expertise interventions. So this was an end-to-end platform is what we built it for Napa Valley customers and Eastern Washington customers. అయితే నేను యాక్చువల్‌గా పుట్టి పెరిగి, as you know that I was born and brought up in a small village. అందులో భాగంగా అక్కడ ఏందంటే, ఈ టెక్నాలజీ ఇండియాలో ఉన్నటువంటి ఫార్మింగ్ కెపాసిటీ ఈస్ ఆల్ అబౌట్ 7-10 acres ఈస్ యావరేజ్. హ్మ్. Some farmers are 2 to 3 acres. Small and marginal farmers are at 2 to 3 acreage. But India is at a cusp of a huge digital transformation at this point of time, and హ్మ్. everybody started using digital devices even at a remote part of the country. And 5G spectrum has been used predominantly in India, and everybody digital payments చేయడం జరుగుతుంది, and road transportation కూడా పెరగడం జరుగుతుంది. So when I was in Harvard Business School, I understood that India is a emerging market, whereas US is already been developed and it's a well established market, whereas India is going to be emerging market. And so one of the advice from the school is that build any businesses in emerging markets, and this is the right time for anyone to build a business in emerging markets, and India is one among the countries. So this was a lessons learned from that HBS, and during that time itself is that I was building the solutions here. Then I was thinking that why can't I take these solutions and back and make an impact to the Indian farmers అనేది అనుకొని కొన్ని ఎక్స్పెరిమెంటేషన్ చేయడం జరిగింది. అయితే ఇనిషియల్‌గా ఐ హ్యాడ్ struggled lot, but those expectations కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని సక్సెస్ కాలేదు. హుహు. But that's the part and parcel of any startup. And now we have taken some of the successful models and expanding the business to next level. So to answer your question is that one thing I've learned is that how do we build businesses in emerging markets, especially హ్మ్.
bottom of the pyramid is what I've learned from the HBS, and those are the lessons learned. And definitely I would definitely look at before Harvard. I have had a one type of experience. Now I can see any business in a 360-degree perspective going forward. సూపర్ అన్న. నెక్స్ట్ మీరు ఇప్పుడు అగ్రిటెక్ వెంచర్ గురించి చెప్పారు కదా, సంహిత. సో సంహిత పై దృష్టి పెట్టడానికి అంటే మీరు హార్వర్డ్ అనేది ఒక రకంగా హెల్ప్ చేసింది. అంటే మీరు ఎమర్జింగ్ మార్కెట్స్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి. అంతేకాకుండా మనం ఇప్పుడు వ్యవసాయ పరిశ్రమ అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ, అంతేకాకుండా రైతుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపాలని మీరు ఆశిస్తున్నారు త్రూ సంహిత? So I wanted to just explain ఈ మీడియం ద్వారా నేను ఐ వాంటెడ్ టు గివ్ యూ ప్రిసైజ్ వే ఆఫ్ పర్స్పెక్టివ్. మనకు ఫార్మర్స్ యాక్చువల్గా ఇండియాలో ప్రాఫిటబిలిటీని చూసినట్లయితే మనము ఇఫ్ యూ సీ ద ఫార్మర్ యాజ్ అ ఫోకల్ పాయింట్ అండ్ ఫార్మర్ యావరేజ్ ఫార్మర్ రైట్ నో వీ క్యాప్చర్డ్ అంటే అప్రాక్సిమేట్గా మేము ఒక 15,000 ఎకరాలని మేము మా సిస్టంలో లోడ్ చేయడం జరిగింది, విచ్ సిట్రస్ కావచ్చు, మ్యాంగో కావచ్చు, అండ్ pomegranate కావచ్చు, అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఇస్ we started off small from chili side as well, but eventually we are planning to go 7 to 8 varieties of the crops. అయితే ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఫార్మర్ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ ప్లేయర్స్ బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. ఒక సైడ్ నుంచేమో ఇన్పుట్ కంపెనీస్ అంటే ఫర్టిలైజర్ కంపెనీసే కావచ్చు, పెస్టిసైడ్ కంపెనీసే కావచ్చు, దే ఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ a lot of pressure on farmers to increase their input cost every year on year. The other side of the hand is that the marketing linkages. So right after the మన farm get harvesting కాగానే there is a third party agents who put a lot of pressure on farmers to reduce their price. So during harvesting time హ్యూజ్ ప్రెషర్ వాళ్ళ మీద అప్లై చేస్తారు వాళ్ళు. సో ఈ రెండు ఆస్పెక్ట్లు, ఒకటి ఇన్పుట్స్ నుంచి ఇన్పుట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైమ్ there is enough pressure from the marketing side. If you see that both sides are putting pressure on the farmer and there is no profitability to a farmer, and there is not much room for the farmer to get some profitability. The reason is that farmer does not have any negotiating power both sides. Okay. So because most of the businesses in India, or most like 99% of the businesses, are focused away from the farmer's interest. And so my business model in India, Samhita Crop Care Clinics, is all about increasing the profitability to a farmer. Okay. That's our top priority, to increase the profitability. అయితే ఇక్కడ ప్రాఫిటబిలిటీ పెంచాలి అని అంటే ఏంటి అంటే we are not coming in the form of inputs, we are not coming in the form of a marketing side. We are truly sitting with a farmer and enabling farmers to understand what is happening at the ground level, at a plant level, with a subject matter expertise. So that is where we are teaching farmer how to farm properly. And by showing the right practices, by showing the right sustainable practices, understanding the soil behaviors, understanding the plant behaviors, understanding the pesticide behaviors. So by educating a farmer, making sure that farmer knows properly that this is the right way to do it, and we are recommending the right farming practices to the farmer. So by which what is happening is that farmers, we are gaining a farmer's trust. So that is where we are pushing farmer profitability both sides. So instead of spending 30,000 rupees per acre, we are recommending farmer that let's not spend 30,000, you spend only 15,000 or 20,000 is what we are trying to recommend certain practices by which their input cost will be reduced. Because rather applying fertilizers everywhere, we inform them that don't apply fertilizers everywhere, you apply whatever is needed by plant. So those sustainable practices is what we are going to be helping the farmers. And second thing is that we also partner with the proper input companies, making sure that the profitability will be directly shared back to the farmer. So earlier they are working with the large distributors, pesticide third party agencies.
but we are facilitating that bridge between the farmer and input companies, so that the farmer will get those fertilizers at an affordable price. Mhm. That's one side of the equation. The other side of the equation is that we are completely eliminating the third parties Middleman. who are taking their produce and connecting to the mandis or modern retails. Yeah. So, and there is a lot of inefficiencies from farm gate to all the way down to the mandis. So we Mhm. are eliminating the farm inefficiencies using the data driven decisions. So at the end, if you look at it, our business model is all about focusing with the farmer to increase their profitability and increasing the crop longevity is what our core objective is. అంటే ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పటికే హై టైం. మొత్తం దళారులు, మిడిల్ మెన్ అందరూ కూడా పాపం రైతులు చేసిన కష్టాన్ని దోచేసుకుంటున్నారు. రైతులేమో ఒక 3, 4 నెలలు లేకపోతే ఒక సంవత్సరం అంతా కూడా కష్టపడి పంటలు పండిస్తుంటారు. బట్ వాళ్ళకి హైదరాబాద్ లో కానీ ఇండియాలో కానీ మన ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా అయితే ఎక్స్పాండ్ అయ్యాయో, అదే ఆస్పెక్ట్ లో నెక్స్ట్ 5 to 10 years లో ప్రైవేట్ ఫార్మర్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ అంటే ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ఇండియా. హ్మ్. And I can foresee that is not going to take a lot of time, but companies like us are coming up and solving these problems. And also, I can guarantee that if a farmer can spend close to like 10 to 12,000 rupees, that will definitely increase their profitability by 30% more. హుహు. హుహు. నైస్ అన్న. మొత్తానికి మన ఫార్మర్స్ అంటే రైతులకి మాత్రం మంచి రోజులు ఉన్నాయని జెప్పేసి అనిపిస్తుంది ఫ్యూచర్‌లో. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇప్పుడు మీరు సంహితాని యూనికార్న్ అనేది చేయాలని జెప్పేసి మీరు ఆ దిశగా ప్రయాణించడం జరుగుతుంది కదా! సో, ఎందుకు ఆ Mhm. కోరిక కలిగింది? అంటే స్ట్రాంగ్ డిజైర్ ఏంటసలు? వాట్ ఈస్ ద రూట్ కాజ్ బిహైండ్ దట్? So, see, if you continuously focus on your value delivery system, automatically the byproduct of success is in the form of a dollar value, right? Or హ్మ్. హ్మ్. money. So, but unfortunately, in India, startups are measured by unicorns. యాహ్! హ్మ్. So I need to go with the flow, and I need to get a symbol in the market saying that, hey, there are 100 startups are there in India. హ్మ్. My company will be one company. Yes, we are there right now. Our company is valued as per the third party evaluators from United States is 103 million valuation, which is వావ్! close to హ్మ్. 800 crores valuation is what we have on the paper. And we are raising capital of a Series A at హుహు. a 10 million with a at this valuation of 103 million valuation. So next 2.5 years, we are going to go for a Series B at a valuation of 350 million valuation is what we are looking forward to grow. And it is not just like a valuation front I'm talking about it. At the same time, we are also going to be creating a huge opportunities, employment opportunities, especially bottom of the pyramid in India. And today, if you see that a lot of density is happening in metropolitan cities, but హుహు. these kind of startups will help us to create employments in rural India, and that will prosper uh, uh, small villages in India, and eventually that will directly cause India growth. సో, ఇప్పటిదాకా మీరు మాట్లాడిన ప్రతి మాటలో కూడా చాలా ప్యాషన్ కనబడుతుంది. అంతేకాకుండా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందన్న. సో, చివరి క్వెషన్ ఏంటంటే, మీలాగా, నాలాగా హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చి అంటే ఒక పెద్దగా ఏదన్నా సంస్థను క్రియేట్ చేయాలి అని ఆశించే యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటే యంగ్ ఆంత్రప్రెన్యూర్స్ లేకపోతే యాస్పైరింగ్ ఆంత్రప్రెన్యూర్స్‌కి మీరిచ్చే సలహా ఏంటి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏంటంటే, ఈ స్టార్టప్ వరల్డ్‌లో డబ్బులు చూస్తేనే మోటివేషన్ వస్తుంది చాలా వరకు. బట్ ఇనీషియల్‌గా మనకి డబ్బులు రావు. అయినా కూడా మనం మోటివేట్ అయ్యి ఉండాలి. ముందుకెళ్ళాలి. సో, ఆ పరంగా చూసుకుంటే ఈ మోటివేషన్ కన్సిస్టెంట్‌గా ఎట్లా మెయింటైన్ చేయాలి? అండ్ అంతే కాకుండా ఛాలెంజెస్‌ని కూడా ఎలా అధిగమించాలనేది కూడా ఫోకస్ చేస్తూ మీ మెసేజ్ ఇవ్వండి. సో నవీన్, ఇక్కడ మనము ఎస్పెషల్లీ స్టార్టప్ ని స్టార్ట్ చేయాలనంటే అందరూ అనుకున్నట్టుగా ఇది అంత ఈజీగా అయితే కాదు, నెంబర్ యాహ్! టు బి హానెస్ట్. యాహ్! But at the same time, but it is not the rocket science to solve this problem. First of all, when you have an idea that you wanted to build your own startup,
my sincere advice is that be associated with the great people. So for instance, if you're associated with a negative mindset, and you will always will be pulled down into or they may be derail into different activities. But rather than focusing into that, you need to focus on a good the association is very very important. And the second thing is that స్టార్టప్ అంటే లాట్ ఆఫ్ కన్విక్షన్ ఉండాలి నీకు ఇక్కడ. అంటే అది నువ్వే సాల్వ్ చేయగలుగుతావు. ఎందుకంటే స్టార్టప్ అనేది ఎప్పుడైనా ఒకటి ఏంటంటే ఒక గ్యాప్ ని తీసుకొని నువ్వు ఆ గ్యాప్ ని మీద బిజినెస్ బిల్డ్ చేసుకొని నువ్వు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్టు. అయితే బికాస్ స్టార్టప్ ఈస్ సంథింగ్ దట్స్ ఓన్లీ యూనిక్ టు యూ అండ్ యూనిక్ టు యువర్ బిజినెస్. So you cannot compare your business, your uniqueness to the other things. So అందుకోసమని you need to have a strong conviction to solve that problem. And until you get a traction to the extent, you might need to spend your own money, number one, because you need to get a confidence that yes, you can only solve this, and you are the only one who are seeing this problem. And third thing is that once you start having some traction, the second stage is that because you are living with this, people surrounded with you they can also believe in you that yes, this person or this guy is actually been there living with this problem, trying to solve this problem. He has been talking the same. So the surrounded people by you also, they start believing in you, so that they can take bets to invest in you, because as a friends and family they start investing in it. So that's one stage you can ask funds from the friends and families. And using that fund, again you need to take the business to next level, and then you start showing another traction by which you can be able to show a story to big VCs, and that is what I have solved the problem so far, and this is what I've put my money, this is the money that I've brought from friends and family, so that they can trust me. And the third thing is that would you trust me as a VCs? So VCs will look at it. Other aspect is that your strong conviction and your story and your traction, along with that the right leadership team that you have built it, so that it's not just you, it is all about your leadership team, what they are going to be solving in it, how they are going to be solving your vision. And at the same time, once you have established your own leadership team and what is their respective leadership team, that you have created one more layer down. So in my language I can call it as a type A leadership, type B leaders, and you need to onboard a type C leaders. Like that, you have to create a proper structure. Then only you have a structure, you have a story, you have a traction, you have a strong conviction, and tell the story to the world. And VCs, yes, that's a big topic to be discussed. But again, if you want to get a right funding, you need to talk to 100 VCs, and one VC may say, yes, I will give you. That means you have to have a right patience to that level of tolerance of accepting 100 no's, and then the last guy is going to say yes. So this is a journey of a startup. So that being said, that as I said, it is not easy, but it's not a rocket science, but it is doable. And but the reward is going to be is something that journey of a great experience that you have been built. But the other aspect that I wanted to give is that in this journey, it is not always a success, but there may be failures. But one recommendation is that you need to fail fast, is what I can see. And there, in our business model, we have done a lot of experimentations, and out of that, I always take that as a 60-40% ratio. 60 models have been successful, and 40 are always failed. Some of them 40 success. So you always need to do a continuous experimentations to see the outcome out of that. I mean, I can go on like this on a startup because I'm really passionate about to talk about it. ఇక్కడ మనము బ్రేక్ తీసుకొని ఏంటంటే ఇంగ్లీష్ లో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాము. సో ఎవరైతే ఈ ఎపిసోడ్ వింటున్నారో చూస్తున్నారో, మీరు ఇంకొక ఎపిసోడ్ అనేది మనకి ఇంగ్లీష్ ప్లాట్ఫామ్ లో అతి త్వరలో చేద్దాము మన జగన్ అన్నతోని. సో ఆయన నుంచి మాక్సిమం నేర్చుకొని మనం కూడా పెద్ద పెద్ద కళలను కని వాటిని నెరవేర్చుకుందాము. అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా వర్చువల్ స్టూడియోలో ఈరోజు జాయిన్ అయ్యి మంచి మంచి విషయాలు ఆడియన్స్ తో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మనము త్వరలో టీజీవీ ఆంగ్ల భాషలో కూడా కలుసుకుందామన్న. అండ్ మీకు, మీ టీంకి అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్.
నేను మళ్ళీ మీరు సంహిత యూనికార్న్ అయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. మార్క్ మై వర్డ్స్. తప్పకుండా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టాకింగ్ టు యూ అగైన్. షూర్ అన్న. అండ్ మై అపాలజీస్ ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ తెలుగు ప్రాపర్లీ, బట్ దిస్ ఇస్ వాట్ నాకు తెలుగులో మాట్లాడాలని ఉంటది, కానీ సరిగా అప్పుడప్పుడు కరెక్ట్ వర్డ్స్ దొరకక ఫ్లో మిస్ అవుతుంటది. ఆ ఫ్లో మిస్ అవుతూ నేను కన్ఫ్యూజ్ కావాల్సి వస్తుంది. అందుకోసమని అక్కడక్కడ తెలుగు ఇంగ్లీష్ వెళ్ళడం జరిగింది. మై అంటే వేరే విధంగా క్షమించండి నన్ను. అదేం సో లేదన్న. బట్ అంతే అదే మీరు ఆల్రెడీ ఇప్పుడు 23 ఇయర్స్ అయింది కదా యూఎస్ మూవ్ అయిపోయి. సో నేను అర్థం చేసుకోగలుగుతాను. ఇన్ఫాక్ట్ నేను కూడా ఈ ఛానల్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ తెలుగు మాట్లాడేది. బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంచెం నా తెలుగు కూడా ఇంప్రూవ్ అవుతున్నది. మనం ఏంటంటే డే ఇన్ అండ్ డే అవుట్ కార్పొరేట్ లో మాట్లాడి అందరితో మాట్లాడుతూ స్పెషల్లీ గ్లోబల్ కౌంటర్ పార్ట్స్ తో వేరే కంట్రీస్ వాళ్ళతో మాట్లాడుతుండడంతో మనకి ఆ ఇంగ్లీష్ అనేది న్యాచురల్ వస్తుంది. బట్ యా ఫైన్ అన్న, దట్ ఈస్ ఓకే. అండ్ మనకి ఓవరాల్ గా ఏంటంటే మన ప్రయత్నం చిన్న పల్లెటూరులో నుంచి ఎవరైనా వింటున్నా చూస్తున్నా కూడా వాళ్ళు కూడా అరే ఇతను మనలాంటి వాడే అక్కడ దాకా వెళ్ళాడు, నేను ఎందుకు వెళ్ళకూడదు అనేది మనం స్టోరీ షేర్ చేయాలనే ప్రయత్నం ఇదంతే. సో డెఫినెట్లీ ఐ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ I wanted to give a small message to people from people who are aspiring to become a successful persons in their career. ఎందుకనంటే నేను యాక్చువల్గా దిస్ వాజ్ ఎగ్జాంపుల్ దట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టు యూ, సో దట్ మీకు ఈ రియల్ ఎగ్జాంపుల్ డెఫినెట్గా అందరికీ హెల్ప్ కావచ్చు. బట్ 97లో నేను ప్రాపర్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాను. 97, 98లో నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోయేది. అయితే నేనెప్పుడు ఇట్లా ఉంటాను అనుకోలేదు. కానీ ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఎప్పుడు ఏ రోజు ఏ తలుపు అవకాశం ఏ రోజు ఎప్పుడు తట్టుతదో తెలియదు. ఒక్కసారి మీరు ఇయర్స్ కళ్ళు ఓపెన్ చేసి పెట్టుకొని ట్యాప్ చేసుకోండి. అది అది నాకు జరిగింది. అది పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని, నేను ఒక టీచర్ కావాల్సినటువంటి వ్యక్తికి ఈరోజు ఒక 600 పీపుల్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చేంత ఆపర్చునిటీ వచ్చింది అనంటే, నేను విచ్ ఐ వాస్ నాట్ ప్లానింగ్, అంటే ముందు నుంచి నేను అనుకోలేదు. అది జరిగింది ఎందుకు అనంటే జస్ట్ కంటిన్యూయస్ లుక్ అవుట్. అది ఎవరికైనా జరుగుతది. ఒకటేంటంటే నాకు లేదు అని మాత్రం బాధపడకండి. నాకెందుకు రాదు అని ఆలోచించండి. సో ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి. సూపర్. నాకెందుకు రాదు, నాకు లేదు కాదు నాకెందుకు రాదు అనేది ఆలోచించండి. చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారన్న. సో థ్యాంక్ యూ జగన్ అన్న. మళ్ళీ మనం టీజీవీ ఇంగ్లీష్ లో కలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాళటి ఎపిసోడ్ జగన్ చిట్టిప్రోలు గారితో. అండ్ ఇక పొడుపు కథ విషయానికి వస్తే, పొడుపు కథ అందరూ మర్చిపోయారు, ఎందుకంటే మనం చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయాం. జగన్ అన్న ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ, అంతేకాకుండా ఆయన ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఫ్రమ్ హార్వర్డ్, ఆయన ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎలా సక్సెస్ ని సాధిస్తున్నారు అనే విషయాలలో మనం మొత్తం మునిగిపోయాం. అందుకే నేను రిమైండ్ చేస్తున్నాను. క్వశ్చన్ వచ్చేసి కోక లేదు సీత కాదు, రామచిలుక కానే కాదు, అదేమిటి? సమాధానం వచ్చేసి సీతాకోక చిలుక అండి, బటర్ఫ్లై. ఓకే, సో అది ఇవాళ ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అండ్ నేను ఈ ఎపిసోడ్ కన్క్లూడ్ చేసే ముందు మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే, మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీరు మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతేకాకుండా మీ కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి tgvtelugu@gmail.com. అండ్ ఫ్యూచర్ లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి లేదా మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే రెఫర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళని మన ప్లాట్ఫామ్ లోకి పిలుద్దాము, ఇంటర్వ్యూ చేద్దాం. అందరికి నాలెడ్జ్ మనం షేర్ చేసి అందరం బాగుపడదాం. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. నమస్కారం. మళ్ళీ మరో ఎపిసోడ్ కలుసుకుందాం. ఓకే.